ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక విషయం బాగా అర్థమవుతోంది. మొన్నటి ఎన్నికలన్నది అతి పెద్ద వెన్నుపోటు ఘట్టమని. ఈసారి ఆ వెన్నుపోటు నేరుగా ప్రజలమైన తమకే పొడిచారని, మీరంతా జగన్ బాధితులవుతున్నారని నమ్మించి హత్తుకొని అద్దె ప్రేమలను ఒలకబోసిన పెద్దలే తమకు వెన్నుపోటు పొడిచేసి ఆ పోటు జగన్దేనని నమ్మించి మోసం చేశారని ప్రజలకు అర్థమవుతోంది. ప్రజలకు బాగా అవగతమవుతోంది. మొన్నటి ఎన్నికల మహా మోసపూరిత వెన్నుపోటు ఘట్టంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా అనేక మంది తమ పాత్రల్ని ఆల్ టైమ్ హైలో పోషించారని. చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కూడా అందులో భాగస్వామ్యులే. ఇంతమందిని ఇంతగా మోసం చేసినా వారిని అలా వదిలేస్తే ఎలా అని కాలం అనుకుందో ఏమో గాని ఊసరి వెల్లుల రంగులన్నీ 6 నెలల్లోనే వెలిసిపోతున్నాయి. అప్పట్లో ఓ నిర్మాత అన్న దండం పెట్టారు, తమ్ముడు పిండం పెట్టారు అంటూ ప్రాస డైలాగులు చెప్పారు. ఏది ఇప్పుడు వచ్చి చెప్పమనండి. రేవంత్ రెడ్డి రాడ్డు దింపాడు, అన్న చెన్నై వెళ్ళిపోయాడు, తమ్ముడు సైలెంట్ అయిపోయాడని ఒక వ్యక్తికి లేని ఉద్దేశాల్ని, చేయని తప్పుల్ని ఆపాదిస్తూ మీడియా బలం ఉంది కదా అని ప్రజల్ని నమ్మించి పిచ్చోళ్లను చేయగలిగారు. కానీ కర్మ విసిరిన పంచుకు మూతిపళ్ళు రాలిపోతున్నా రాలుతున్నది మూతిపళ్ళు కాదు దానిమ్మ గింజలు అంటూ ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. అన్నట్టు దిల్ రాజు మీరు రెడ్డే జగను రెడ్డే మాట్లాడుకోండి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డే మీరు రెడ్డే మాట్లాడుకోండి అని అంటే చూడాలని వినాలని చాలామందికి ఉంది. కానీ అది సాధ్యమా? కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జగన్ అంత మంచివాడు కాదు. తన మీద తప్పుడు ప్రచారం చేసే వారికి మక్కిలి ఇంచి మూల కూర్చోబెడతానని గతంలో రేవంత్ రెడ్డి ఓపెన్గానే చెప్పేశారు. పైగా జగన్ అవమానించాడు అంటూ హీరోల అభిమానుల్లోనికి పుకార్లు తీసుకెళ్లినట్టు రేవంత్ రెడ్డి మీద కూడా తీసుకెళ్తే అదే హీరోల చేత లేదు లేదు రేవంత్ రెడ్డి గొప్ప మనిషి, ఆయన మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు, తాము రేవంత్ రెడ్డితో భేటీకి వెళ్తే మేం ఆయన కోసం అరగంట పాటు ఎదురు చూడలేదు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం, ఆయనే గౌరవంగా ముందే వచ్చి మా కోసమే ఎదురు చూశారు అంటూ ప్రత్యేకంగా విడివిడిగా హీరోలు వీడియోలను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. జగన్ మాత్రం మనం వాళ్ళని అవమానించలేదు, గౌరవించాం, కానీ తప్పుడు ప్రచారం చేస్తున్న వారు వారి కర్మను వాళ్ళే అనుభవిస్తారు అని వదిలేశాడు. అది కొందరు అల్పులకు చేతగానితనంలా అనిపించింది. అందుకే ఎన్నికలు సమీపించే కాలానికి ప్రతి ఒక్కడూ ఒక్కో రాయిని జగన్ మీద విసిరి తమ ప్రేతాత్మలకు శాంతి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని సినిమా హీరోలు కలిస్తే చీచీ అంత అవమానం అంటూ మాట్లాడిన పెద్దలు కొందరున్నారు. వారిలో మురళీమోహన్ అగ్రగణ్యుడు. ఏబిఎన్ స్టూడియోలో కూర్చొని హీరోల కార్లను ఇంటి లోపలికి అనుమతించలేదు, వాళ్ళ స్టేటస్కు అలా చేయడమేంటని ఇదే మురళీమోహన్ ప్రశ్నించారు. అసలు హీరోలు వెనక్కు వచ్చేయాల్సింది అంటూ మాట్లాడారు. ఏం జగన్ టికెట్ల ధరలను తగ్గిస్తే ఏమవుతుంది? జగనే ఎల్లకాలం సీఎంగా ఉండరు కదా. ఆయన సీఎంగా ఉన్న కాలంలో మహా అయితే వీళ్ళకి సంబంధించిన ఓ 2-3 సినిమాలు వస్తాయి, వాటికి కొద్దిగా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సరిపోతుంది కదా, ఇలా వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం ఏంటని వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానిస్తే అవును అవును అంటూ మురళీమోహన్ వంతపాడారు. ఎంత విచిత్రం అంటే రేవంత్ రెడ్డితో భేటీకి వెళ్ళిన మురళీమోహన్ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు లేకుంటే పెద్ద సినిమాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరే కాస్త పెద్ద మనసు చేసుకోవాలని రేవంత్ రెడ్డిని ఈయనే స్వయంగా వేడుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది పౌరుషం? జగన్ ఎల్లకాలం సీఎంగా ఉండరు కదా అని పౌరుషాన్ని ప్రదర్శించిన వారు రేవంత్ రెడ్డి కూడా ఎల్లకాలం సీఎంగా ఉండడు కదా, ఆయన ఉన్నంతకాలం 2-3 సినిమాలకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే సరికదా, చిత్ర పరిశ్రమ పౌరుషాన్ని చాటుదాం కదా అని ఇదే మురళీమోహన్ ఇప్పుడు ఎందుకు పిలుపునివ్వలేదు? విధి విచిత్రం కాకపోతే ఆ రోజు అలా మాట్లాడిన మురళీమోహనే నేడు అదే బెనిఫిట్ షోల కోసం, టికెట్ల రేటు కోసం తానే స్వయంగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం ఏంటి? జగన్ సినిమా టికెట్ల ధరల్ని నియంత్రించి ఎగ్జిబిటర్స్ని కాపాడాలని ప్రయత్నం చేసినప్పుడు 45 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవంతో చెబుతున్నాను ఇది తప్పు అంటూ లేఖ రాసిన దర్శకుడు రాఘవేందర్ రావు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? అరే దద్దమ్మల్లారా, సన్యాసుల్లారా, హీరోల వద్ద సంపద సృష్టి జరిగితేనే విరాళాలు ఇవ్వడం సాధ్యమవుతుంది, లోక కళ్యాణం సాధ్యమవుతుందని గతంలో మాట్లాడిన జనసేన అధ్యక్షుడు ఇప్పుడు అసలు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేడు అన్నంతగా ఎందుకు సైలెంట్ అయిపోయారు? చిరంజీవి అసలు నిన్న మీటింగ్కు వెళ్ళే సాహసం కూడా ఎందుకు చేయలేకపోయారు? మా అన్నకు జగన్ ప్రతి నమస్కారం చేయలేదని పదే పదే పవన్ కళ్యాణ్ ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటే కనీసం దాన్ని ఖండించకుండా చోద్యం చూసిన చిరంజీవికి రేవంత్ రెడ్డి నుంచి కూడా ప్రతి నమస్కారం రాలేదట కదా. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కదా. మరి ఇప్పుడు తమ్ముడు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అవతలి వాళ్ళు నమస్కారం పెట్టిన ప్రతిసారి ప్రతి నమస్కారం సాధ్యమా? ఆ రోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని చిరంజీవి చెబుతున్నది గౌరవంగా వింటూ ఉన్నారు.
హఠాత్తుగా చిరంజీవి తమ వినతులని ముఖ్యమంత్రికి విన్నవించి హఠాత్తుగా ఒక నమస్కారం పెట్టారు. మా విజ్ఞప్తులకు సీఎంగా మీరు అంగీకరించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన నమస్కారానికి ప్రతి నమస్కారం పెడితే హేళనగా ఉంటుంది. చిరంజీవి వినతులపై విజ్ఞప్తి చేసినప్పుడు జగన్ కూడా తిరిగి నమస్కారం చేసి ఉంటే మీకు మీ కోరికలకు ఓ దండమని జగన్మోహన్ రెడ్డి హేళనగా ప్రతి నమస్కారం పెట్టారని ఆ రోజు ఆరోపణలు చేసే ఉండేవారు. ఎందుకంటే ఆ రోజు హీరోల అభిమానుల్ని జగన్మోహన్ రెడ్డి పైకి రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు కాబట్టి. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఆ రోజు జపం చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ అభిమానులు మిగిలిన హీరోల ఫంక్షన్లకు వెళ్ళి పవన్ పవన్ అంటూ అరవడమే కానీ ఏ రోజు కూడా తోటి హీరోలను గౌరవించింది లేదు. జగన్ ఎలాంటి మనిషో మహేష్ బాబుకు తెలుసు, ఆయన తండ్రి కృష్ణకు తెలుసు, ప్రభాస్కు తెలుసు, జూనియర్ ఎన్టీఆర్కు తెలుసు, నాగార్జునకు ఇంకా బాగా తెలుసు. మరీ ముఖ్యంగా సతీ సమేతంగా ఇంటికి వెళ్తే భోజనం పెట్టి సన్మానం చేసి కారు వరకు వచ్చి సాగనంపిన జగన్మోహన్ రెడ్డి గురించి చిరంజీవికి ఇంకా బాగా తెలుసు. కానీ ఏపీలో జగన్ మీద రాజకీయంగా గురిపెట్టిన శక్తుల దాటికి వీరెవరూ ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు. ఓటీటీల కాలంలో సినిమా బతకాలన్నా, థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారకుండా ఉండాలన్నా సినిమా టికెట్ల ధరల్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎంతో అవసరమని జగన్ ఆలోచన చేశారు. అయినా సరే ఘోరం నేరం అంటూ నాడు గుండెలు బాదుకున్న మీడియా, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, కొందరు సినిమా పెద్దలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ఈ పెద్దోళ్లకు మన సామాన్యులంటే ఎంత చులకనో అర్థం చేసుకోవాలి.